సూర్య భక్తి టీవీ ప్రేక్షకులందరికీ కూడా నా నమస్సుమాంజలు. ఈరోజు పంచాంగం 30వ తారీఖు జూలై 2024 సంవత్సరం. శ్రీ క్రోధీనామ సంవత్సరం, దక్షిణాయనం, గ్రీష్మ ఋతువు, ఆషాఢ మాసం, కృష్ణపక్షం. దక్షిణాయనం గ్రీష్మ ఋతువు, ఆషాఢ మాసం, కృష్ణపక్షం. ఈరోజు మంగళవారం. అయితే సూర్యోదయం వచ్చి తెల్లవారుజామున 5:58 మొదలైంది. సూర్యాస్తమయము సాయంత్రము 6:46 వరకు సూర్యాస్తమయం ఉంది. ఈరోజు తిథి దశమి, సాయంత్రము 4:48 వరకు దశమి ఉంది ఇవాళ. అయితే ఇవాళ వర్జ్యం వచ్చి రాత్రి 2:16 నుంచి తెల్లవారుజామున 3:51 వరకు ఉంది. దుర్ముహూర్తము ఉదయము 8:32 నుంచి ఉదయము 9:23 వరకు. అలాగే రాత్రి 11:15 నుంచి రాత్రి 12 గంటల వరకు ఈరోజు దుర్ముహూర్తం ఉందన్నమాట. బ్రహ్మముహూర్తము తెల్లవారుజామున 4:22 నుంచి తెల్లవారుజామున 5:10 వరకు మనకు బ్రహ్మముహూర్తం ఉంది. ఈరోజు పంచాంగం సమాప్తం. నమస్కారం. మనము ప్రతిరోజు కూడా గురోపదేశం అనే కార్యక్రమం ద్వారా కొత్త విషయాలని, చక్కని విషయాలని మనం ప్రతిరోజు నేర్చుకుంటున్నాం. మరి ఈరోజు కస్తూరి పరమళాలు అనే భాగంలో ఈ యోగ సాధన అనేది ఎలా చేయాలో చెప్తాను. యోగ సాధన చేస్తూ భగవంతుని యొక్క సన్నిధికి ఏ రకంగా చేరుకోవడానికి మనం ఈరోజు తెలుసుకుందాం. యోగ సాధన ప్రారంభం ఎలా ప్రారంభిస్తామండి? ఆశీలే వెంటనే సాధన ప్రారంభించాలి. చెప్పాను కదా, నిన్నటి భాగంలో మనం చెప్పుకున్నాం. ఏ స్థానంలో అయితే కూర్చున్నామో, ఏ స్థానంలో అయితే మనం జపాన్ని చేస్తూ మొదలుపెట్టామో, జపం చేసిన తర్వాత ఏ స్థలంలో అయితే మనం కూర్చున్నామో అలా ఆసీనులైన వెంటనే సాధన ప్రారంభించాలి, జపాన్ని ప్రారంభించాలి, యోగం ప్రారంభించాలి. ముందు సుఖంగా కూర్చోవాలి. సుఖంగా కూర్చోవడం అంటే ఏంటండి? ఇబ్బంది లేకుండా భగవంతుడి యొక్క ధ్యానాన్ని మన మనసులో పెట్టుకొని ఏ రకంగా అయితే కూర్చోడానికి సిద్ధపడతావో దాన్ని సుఖంగా కూర్చోవడము అంటారన్నమాట. తరువాత మనస్సును కుదుటపరుచుకోవాలి. వెంటనే కూర్చున్న వెంటనే మన మైండ్ అంతా కూడా, మన మనసు అంతా కూడా దేవుని మీదకి మళ్ళుతుంది అంటే ఖచ్చితంగా అవ్వదు. అంటే చుట్టుపక్కల ఏం జరుగుతున్నాయి, ఈరోజు ఇంట్లో ఏం జరిగింది, బయట నేను ఏం పని ఇవాళ నేను నిర్వర్తించాలి, ఇవన్నీ మన మనసులో అలా మెదులుతూ ఉన్నప్పుడు భగవంతుని యొక్క సాధన మనం ఎలా చేస్తాము? కాబట్టి స్థిరంగా ఒక చోట కూర్చున్న తర్వాత మన మనసు అంతా కూడా ఒక 2-3 నిమిషాలకి ఆ దేవుని ముందు, ఆ భగవంతుని ముందు దృష్టిని మరల్చడానికి కొంత టైం పడుతుందన్నమాట. అంటే మన మనసును కూడా అక్కడ కుదుటపరుచుకోవాలి. 2-3 నిమిషాలు ప్రార్థన చేసిన తర్వాత ఈ ప్రాపంచిక విషయముల నుండి దైవం వైపు మన ఆలోచనలు మరల్చి ఊపిరిని మామూలుగా పీల్చుకోవాలి. అంటే ఇలాగా కళ్ళు మూసుకుని మనం దైవాన్ని తలుచుకుంటున్నాము, దైవ నామాన్ని తలుచుకుంటున్నాము అంటే మన యొక్క మనసు దాని మీద పూర్తిగా నిమగ్నమై ఉంటుందా అంటే కొంచెం మనకి ఆలోచించుకోవాల్సిన విషయమే. ఎందుకంటే కేవలం భగవంతుడి మీద మనస్సుని నిలుచుకోవాలి అంటే కొంత టైం మనకి, సమయం మనకి అవసరమే ఉంటుంది. కాబట్టి దైవం వైపు ఆలోచనలని మార్చుకోవడానికి చాలా వరకు ప్రయత్నించాలి. ప్రయత్నించిన తర్వాత మళ్ళీ మన ఊపిరి అన్నమాట, అంటే ఉచ్ఛ్వాస నిశ్వాసములు చాలా కంట్రోల్ చేసుకుంటూ రావాలి. ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసములు ప్రశాంతంగా ఉండాలి. అంటే గట్టిగా శ్వాసగా ఏదో ఒక విధిగా పోకుండా ఒక పద్ధతిలాగా ఉచ్ఛ్వాస, అలాగే నిశ్వాస, అంటే శ్వాస మీద పూర్తి దృష్టి, పూర్తి కంట్రోల్ నీ యొక్క మైండ్లోకి రావాలి. మొదట ఇష్టదైవం యొక్క ప్రకాశిస్తున్న వదనాన్ని ఊహించుకోవాలి. నీకు కృష్ణుడు అంటే చాలా ఇష్టం అనుకోండి, మన కళ్ళు మూసుకుని వెంటనే ఆ కృష్ణుడి యొక్క ప్రతిరూపం ఎలా ఉంటుందో నీ మెదడులోకి వచ్చేయాలన్నమాట. నీకు భగవంతుడైన శ్రీరామచంద్రుడు మీకు ఇష్టమైకోండి, ఆ భగవంతుడి యొక్క శ్రీరామచంద్రుడి యొక్క ప్రతిమ మీ యొక్క మొహంలోకి అలాగా మైండ్లోకి గుర్తొస్తూ ఉండాలన్నమాట. అంటే ఆ రూపాన్ని హృదయంలో కానీ కనుబొమ్మల మధ్య కానీ ఉంచుకోవాలి. హృదయంలో కానీ
కానీ కనుబొమ్మల యొక్క మధ్యలో కానీ ఆ యొక్క హృదయాన్ని, ఆ యొక్క పవిత్రమైన ప్రతిమను మనం మైండ్లో కనుక ఉంచుకుంటే, ఆలోచనలు అన్నీ కూడా ఇష్టదైవం పైనే కేంద్రీకరిస్తూ ఉంటే, ఒకవేళ నిజంగా ఆలోచనలు వచ్చినా వాటిని మెల్లగా 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 పక్కన పెట్టాలన్నమాట. యోగా సాధన అనేది ప్రతి మానవుడికి కూడా చాలా 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 అవసరము. ఇటువంటి యోగా సాధన అంటే ఏ పని చేసినా సరే ఆ పని మీద దృష్టి కేంద్రీకరించి పూర్తిగా మన మనసు దేని మీదైతే నిగ్రహమవుతుందో అది నెమ్మది నెమ్మదిగా యోగా సాధన కిందే లెక్క చేయొచ్చు అనమాట. అంటే ఈరోజు ఒక పని, చిన్న పని చేయనివ్వండి, అది పెద్ద పని కానివ్వండి, కానీ మానవుడు ఏ పని మీదైతే పూర్తి దృష్టి పెట్టి ఆ పని యొక్క ప్రతిఫలాన్ని పొందాలి అని చెప్పేసి అనుకుంటున్నాడో ఆ పనిలో అతను చక్కగా ఆ యొక్క యోగా సాధనకు మనం చేసినట్టుగానే కింద లెక్కలోకి వస్తుంది అని ఈ రకంగా కూడా మనం చెప్పుకోవచ్చు అనమాట. అంటే ప్రతిరోజు కూడా ఒక నిర్దిష్టమైన సమయాలలో ఒక నిర్దిష్టమైన ఒక కార్యక్రమాలని మనం దృష్టిలో పెట్టుకొని ఆ కార్యక్రమం గుండా మనం వెళ్ళిపోయామనుకోండి, అంటే తన్మయత్వం కానీ, లేకపోతే ఒక బ్రహ్మచర్యం కానీ, లేకపోతే ఒక నిర్ణయం కానీ, లేకపోతే ఒక శాంత చిత్తము కానీ, అలా కొనసాగుతూ కొనసాగుతూ కొనసాగుతూ, చిత్తము అంటే మన మనసు అండి. అంటే నిన్నే పరమగతిగా భావించి ఉండాలి అని చెప్పేసి సాక్షాత్తు భగవద్గీతలో కూడా చెప్పాలండి. భగవద్గీతలో చెప్పబడిన చిన్న అంశం ఏంటంటే, నీలో యోగ లక్షణములు అంటే తన్మయత్వము, బ్రహ్మచర్యము, ఒక నిర్ణయము, ఒక శాంత చిత్తము, ఇలాగా ప్రతి విషయం మీద నీ యొక్క దృష్టి కేంద్రీకరించి నీ యొక్క చిత్తము అంటే నీ యొక్క మనస్సు ఏ భగవంతుని మీద అయితే పూర్తిగా దృష్టి సారించి పెడతావో, నిన్నే పరమావధిగా నువ్వు ఏవైతే నువ్వు భావిస్తావో నీకు ఖచ్చితంగా కూడా అటువంటి భావనలు ఉంటాయి అని చెప్పేసి మన భగవద్గీతలో మనం తెలుసుకుంటున్న విషయం ఏంటంటే, మనం చేసిన పూజ కానీ, లేకపోతే వ్రతం కానీ, లేకపోతే ఏదైనా కానీ ఫలాపేక్ష రహితమైన జీవనగా ఉండాలి. ఫలాపేక్ష, స్వామి నేను ఇది చేస్తున్నాను, నువ్వు నాకు ఇది ఇవ్వాలి, అటువంటి ఫల ఆపేక్ష ఉండకూడదు అని చెప్తున్నాను అనమాట ఇక్కడ. అంటే ఎవడు కూడా ఫలాపేక్షారహితంగా కర్మలను ఆచరించును అటు వానికి తామరాకుకు నీరు అంటని విధంగా పాపం అంటారన్నమాట. అంటే నువ్వు భగవంతునితో బేరసారాలు అనకూడదు. నేను ఈ పని చేస్తే నువ్వు ఆ పని చేయాలని బేరసాలు ఎక్కలేదు. భగవంతుడా నీ మీద పూర్తి ధ్యానంతో నేను చిత్తముతోటి నీకు నేను పూజ చేయుచున్నాను, నాకు కావాల్సినవి అన్నీ కూడా నువ్వు నాకు సమర్పించి సుమా అని చెప్పేసి భగవంతుని మనం వేడుకోవాలన్నమాట. మనం నిజంగా వేడుకోకపోయినా భగవంతుడు మనకి ఏం ఇవ్వాలో ఖచ్చితంగా తెలుసు. అంటే నీకు పని చేయడానికి హక్కు ఉంది, కానీ దాని ఫలితానికి మాత్రం హక్కు మన మీద ఉండదు, మన బాధ్యత మీద లేదు. కర్మఫలానికి ఆపేక్షించకు. ఈ విధమైన మనస్తత్వాన్ని అలవరించుకుంటే ప్రాపంచిక విషయాలు మనకు అక్కర్లేదు. భగవంతుని యొక్క నామాన్ని ఉచ్చరిస్తూ ఎవరైతే భగవంతుని మీద పూర్తి దృష్టి పెట్టి ఎటువంటి ఫలాపేక్ష లేకుండా భగవంతుడు నీకు ఏమి కావాలని నువ్వు అడక్కపోయినా సరే నీ జపం ద్వారా, నీ యొక్క మంత్రం ద్వారా, మంత్రశక్తి ద్వారా నువ్వు ఏ భగవంతుని యొక్క నామాన్ని ఉచ్చరిస్తూ కూర్చున్నావో ఆ భగవంతుడు నీకు ఖచ్చితంగా సహాయము చెయ్యగలడు. నీటిలో పడవ ఉండాలి, కానీ పడవలో నీరు ఉండకూడదు. అర్థమైందండి? నీటిలో పడవ ఉండాలి, కానీ పడవలోని నీరు ఉండకూడదు. అంటే నీవు ప్రపంచంలో బతకచ్చు, కానీ ప్రాపంచిక విషయాలు నీలో ఉండరాదు. ఈ ప్రపంచంలో నీకు జీవించే హక్కు, నివసించే హక్కు, తిరిగే హక్కు, మాట్లాడే హక్కు నీకుంది. కానీ ప్రపంచంలో అన్ని విషయాలు నా దగ్గరే ఉండాలి అనుకోవడం చాలా పొరపాటైన మనిషి. భగవంతుడి యొక్క అనుగ్రహం లేకుండా ఏ మానవుడు కూడా మానవ జన్మ ఎత్తలేడు. మానవ జన్మ ఎత్తినందుకు నీవు భగవన్నామ ఉచ్చారణ ఖచ్చితంగా చెయ్యవలసిందే. కాబట్టి పడవలో నీరు అధికంగా ఉంటే ఏ రకంగా అయితే పడవ మునిగిపోతుందో, తామర పువ్వు మట్టిలో పుడుతుంది కానీ దాని ప్రకాశము మట్టి వలన మైనము కాదు. ఎలాగంటే తామర పువ్వు మట్టిలో పుడుతుంది, కానీ దాని ప్రకాశము మట్టి వల్ల ఎట్టి పరిస్థితులను మలినము అంటదు, ఆ మట్టి అంటుకోదు. అంటే మన జీవితం కూడా ఒక తామరాకు వలె మన యొక్క భగవంతుని అలా తలుచుకుంటూ అంటే తామర ఆకు మీద నీటి బొట్టు వలె ఉండకుండా భగవంతుని
భగవంతుడి యొక్క ధ్యానాన్ని తలుచుకుంటూ ఆ యొక్క మూర్తిని మన యొక్క మైండ్లో పెట్టుకుంటూ మన యొక్క మనసులో పెట్టుకుంటూ ఆ ప్రాపంచిక విషయాలన్నీ మర్చిపోయి కేవలం భగవంతుని మీద నువ్వు దృష్టి పెట్టి ఉచ్ఛ్వాస నిశ్వాసములతో పాటు ఎవడైతే భగవంతుడికి పూర్తి ధ్యానంతో సేవ చేస్తాడో, ఎవరైతే కీర్తిస్తాడో వాడి జన్మ తరించిపోయినట్లే. కాబట్టి ఏ పని చేసినా ఒక ఫలితం కొరకే అని చెప్పేసి ఫలాపేక్ష రహితముగా ఏ పని చేసినా అది మంచి ఫలితాన్ని ఇచ్చేటట్లుగా శ్రద్ధతో చెయ్యాలి. ఫలితం మాత్రం దైవ అర్పణ చేసిన తర్వాత ఫలితాల గురించి నిరాశ, అసంతృప్తి, బాధలు ఎట్టి పరిస్థితులు కలగవు. నీ యొక్క కృషి నువ్వు చెయ్యాలి. తర్వాత భగవంతుడి మీద ధ్యానం ఉంచాలి. నువ్వు ఏ కృషి చేయకుండా భగవంతుడా నువ్వు వచ్చి పరీక్షలు రాసాయంటే ఏ దేవుడు రాయుడు, పరీక్షలు రాయవలసిన అవసరం అంతకన్నా ఆయనకి లేదు. కాబట్టి నీ కష్టంతో పాటు భగవంతునికి సహాయం చేయాలని కోరుకుంటే గనక నీకు ఖచ్చితంగా భగవంతుడు సహాయం చేస్తాడు. కానీ నీ మనసులో నిరాశ, అసంతృప్తి అటువంటివి ఏర్పడకూడదు. అంతా భగవత్తేచ్ఛ అనే భావన నీ మనసులో స్థిరంగా ఏర్పడినట్లయితే ఆనందంతో కూడిన ప్రశాంతత నీకు కలుగుతుంది. ఈ రోజు నీకు నష్టం కలిగింది, ఆ భగవంతుడు, ఆ ఈశ్వరుడు ఈచ్ఛ అని చెప్పి నువ్వు అనుకోవాలి. ఈ రోజు నీకు సుఖం కలిగింది, అది భగవంతుడి యొక్క ఈచ్ఛ, భగవంతుడి యొక్క నిర్ణయం. లేకపోతే మనం ఏ మానవుడు అందుకే అంటూ ఉంటారు, చీమ కూడా ఆ భగవంతుడి యొక్క ఆజ్ఞ లేనిదే కుట్టదు, శివుడు ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అని చెప్పేసి. ఎందుకంటారంటే మనం ఏ పని చేసినా సరే మనకి కీడు జరిగినా మేలు జరిగినా సుఖం వచ్చినా దుఃఖం వచ్చినా కేవలం భగవంతుడి యొక్క ఆజ్ఞగా ఎవరైతే స్వీకరిస్తాడో అతడు ఖచ్చితంగా ప్రశాంతత అంటే ఆనందముతో కూడిన ప్రశాంతత కలుగుతుంది. అప్పుడు మనం చేయు ప్రతి కార్యము కూడా, ప్రతి పని కూడా దేవతార్చన ఖచ్చితంగా అవుతుంది. రోజు చేసే పనులే కానీ ఫలాపేక్ష త్యజించిన ఆ పని పూజగా మారి నీ యొక్క జీవితాన్ని శోభాయమనంగా చేస్తుంది అని చెప్పేసి మనం ఈ విషయం ద్వారా చేసుకోవచ్చు అన్నమాట, నిర్ణయం తీసుకోవచ్చు. తర్వాత రోజు రోజుకి భగవంతుడిపై ప్రేమ, విశ్వాసం ఎదుగు అవ్వాలి. ఈ రోజు కన్నా రేపు, రేపటి కన్నా ఎల్లుండి అంటే మరుసటి రోజు ప్రతిరోజు కూడా భగవంతుడి మీద నామస్మరణ, నామ జపం పెరగాలి కానీ తగ్గకూడదు. భగవంతుని సృష్టిలో నేను ఒక చిన్న రేణువుని మాత్రమే అని గుర్తించి ఆ భావాన్ని అంటే అహంభావాన్ని అంతా కూడా నువ్వు పూర్తిగా విడిచి నిజమైన వినయాన్ని ఎవరైతే అలవాటు చేసుకుంటాడో అతడు తన యొక్క జీవితంలో ఏదైనా సరే సాధించి చూపించగలడు. కాబట్టి భగవంతుడే సర్వము, నేను కేవలం ఒక చిన్న పరికరం మాత్రమే అని గుర్తిస్తే నీకు జ్ఞానోదయం పూర్తిగా కలిగినట్లే. దేని మీద ఫలాపేక్ష ఉండకూడదు, ఏ వస్తువు మీద కూడా నీకు ఫలాపేక్ష కలగకూడదు. కేవలం భగవంతుడు ఇచ్చిన ఈ చిన్ని జీవితాన్ని నువ్వు లక్ష్యాన్ని చేరుకునే వరకు ఏ రకంగా అయితే పాటుపడతావో అది నిజమైన యోగ సాధన, నిజమైన జపము అని చెప్పేసి మనం ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకోవచ్చు అనమాట. తర్వాత ఏ రోజు కూడా నీవు తాను నిమిత్త మాత్రునని అని అనుకుని భగవంతుని పూర్తిగా ఎవరైతే దృష్టి పెడతాడో నేను కేవలం ఈ యొక్క ప్రాపంచిక జీవితంలో నేను ఒక చిన్న పాత్ర మాత్రమే, భగవంతుడు నేను అనే ఒక చిన్న పాత్రను సృష్టించి ఆ పాత్ర ద్వారా ప్రతి మనిషికి కూడా సహాయపడాలి అంటే ఎదుటి వారికి సహాయం చేసే గుణం నీకు లేకపోతే ఈ భూమి మీద మనం ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటి. ఎవడైతే భగవంతుని పూర్తిగా ఆశ్రయిస్తాడో ఆనాటి నుంచి అతనికి సర్వకాల సర్వావస్థలోనూ కూడా భగవంతుడి యొక్క కృపాకటాక్షాలు నీకు ఉంటాయి అని చెప్పేసి మనం ఈ నిమిషంలో ఈ విషయం ద్వారా మనం తెలుసుకోవచ్చు అనమాట. ప్రతి ఒక్కరు కూడా అపకారము అంటే ఉపకారమే చేస్తూ ఉండాలి, ఏ మనిషికి కూడా అపకారం అనేది చేయకూడదు అనే ఒక లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకుని ఎవడైతే ఉంటాడో అతనికి ఖచ్చితంగా సరే భగవంతుని యొక్క కృపా కటాక్షాలు ఉంటాయి అన్నది సత్యము సత్యము సత్యము. మరి రేపటి కార్యక్రమంలో ఒక కొత్త అంశాన్ని మనం తెచ్చుకుని మళ్ళీ మనం కొత్త విషయాన్ని తెలుసుకుందాం. అంతవరకు నమస్కారము, సెలవు.